బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సరికొత్త సాంకేతిక అధ్యాయం నమోదు కాబోతుంది. అమరావతి మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హాజరు కానున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామ పరిధిలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. మధ్యాహ్నం 2:45 ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి 3 గంటలకు శంకుస్థాపన ప్రదేశానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టుతో భారతదేశ క్వాంటమ్ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ లీడర్గా మారే అవకాశం ఉంది. అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వాలీ రాష్ట్రానికే కాక దేశానికే ఒక మైలురాయిగా నిలవనుందని నిపుణుల అభిప్రాయం. భారతదేశపు మొట్టమొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడంలో ఐబీఎం, టీసీఎస్, ఆల్&టీకి రూల్ ప్లే చేశాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్ వంటి అత్యాధునిక రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, నైపుణ్య అభివృద్ధికి ఇది కేంద్రంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి డిసెంబర్ కల్లా క్వాంటమ్ కంప్యూటర్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ విప్లవానికి సిలికాన్ వ్యాలీ కేంద్రంగా నిలిచిందో భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి, పరిశోధనలకు అమరావతి గ్లోబల్ హబ్గా మారుతుందని అంచనా వేస్తున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel